హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు దేవాంష్క స్టోరీస్ వరల్డ్. ఇప్పుడు మీరు వినబోతుంది మిస్టర్ రాక్షస్ స్టోరీలోని 27వ భాగం. అక్క, అమ్మాయి, ఆ అమ్మాయి అక్క అని దక్ష వెళ్తున్న వైపు చూపించగానే శ్రీధ దక్ష వైపు ఒకసారి చూసి, ఆ అమ్మాయి మీద నీది జస్ట్ అట్రాక్షన్ కదరా, ఒకవేళ తను నీదే అయితే ఖచ్చితంగా నీ జీవితంలోకి వస్తుంది రుద్ర. చూసావా, చుట్టుపక్కల ఎంతమంది ఉన్నారో. ఇప్పుడు నువ్వు ఇలా అరుపులు గొడవలు చేశావంటే మాత్రం నీ ఇమేజ్ డ్యామేజ్ అవుతుంది. నలుగురిలో ఉన్నప్పుడు జాగ్రత్తగా ఉండాలి రుద్ర. ఇప్పటికే అనవసరమైన రూమర్స్ మధ్య చిక్కుకున్నాము, ఇంకొకటి అవసరమా అని అంది. కానీ రుద్రాక్ష కళ్ళల్లో దక్ష వెళ్తున్నప్పుడు కనిపించిన పెయిన్ గమనించి, ఖచ్చితంగా ఆ అమ్మాయి గురించి నేను తెలుసుకుంటాను రుద్ర. నా తమ్ముడికి నచ్చిన అమ్మాయిని తన సొంతం చేస్తాను. ఆ అమ్మాయి మనసులో ఎవరూ లేకపోతే రాసి పెట్టుకో, తను నీ సొంతమే అవుతుంది అని అంది. రుద్రాక్ష కూడా శ్రీధ మాటలు కరెక్ట్గానే అనిపించటంతో ఒక్కసారి కనిపించిన అమ్మాయి కోసం పిచ్చోడిలా తను పరిగెత్తడం ఏంటి అనుకుని కళ్ళల్లో దక్ష రూపమే కనిపిస్తూ ఉంటే అసహనంగా మారిపోయి, సరే అక్క, నువ్వు త్వరగా పూజ పూర్తి చేసుకొని రావా, నాకిక్కడ ఉండాలని లేదు అనగానే శ్రీధ సరే అని చెప్పి త్వరగా పూజ పూర్తి చేసుకొని వచ్చేసింది. మరో 2 రోజులు కూడా రుద్రాక్ష కొంచెం డల్గా ఉండటం గమనించిన శ్రీధ ఇక దక్ష గురించి ఎలా తెలుసుకోవాలో తెలియక రుద్రాక్షతో చెప్తే ఎగ్జైట్ ఫీల్ అయ్యి తన పనులు కూడా పక్కన పెట్టి ఆ అమ్మాయి కోసమే వెతుకుతాడేమోనని శ్రీకి కాల్ చేసి రుద్రాక్ష దక్షల గురించి చెప్పి, ఎలా అయినా ఆ అమ్మాయి గురించి తెలుసుకోవాలి శ్రీ, నా తమ్ముడు ఆ అమ్మాయి కోసం తప్పించిపోతుంటే చూడలేకపోతున్నాను. ఆ రోజు అనవసరంగా నేను ఆపకుండా ఉండుంటే ఖచ్చితంగా ఈరోజు ఆ అమ్మాయి నా రుద్ర పక్కన ఉండేది అని అంది. శ్రీ ముందు ఆశ్చర్యపోయిన లవ్ ఇట్స్ ఫస్ట్ సైట్ తన మీద తనకి బాగా నమ్మకం ఉండటంతో, ఓకే నేను చూసుకుంటాను శ్రీధ, ఇండియా వచ్చాక ఆ పని మీదే ఉంటాను సరేనా అని అనగానే శ్రీధ సంతోషంగా థ్యాంక్ యూ చెప్పి, ఎప్పుడు వస్తున్నావు అని అడిగితే, టైం పట్టేలా ఉందిరా, వీళ్ళు టర్మ్స్ అండ్ కండిషన్స్ అన్నీ చూసి సైన్ కూడా చెయ్యాలి కదా, సో కొంచెం టైం పడుతుంది, మేబీ 1 వీక్లో వచ్చేయచ్చు అని చెప్పి ఇంకొంచెం సేపు మాట్లాడి పెట్టేశాడు. అదే రోజు నైట్ డిన్నర్ తర్వాత రుద్రాక్ష మరోసారి దక్ష గురించి తీసుకువచ్చేసరికి రుద్రాక్ష కళ్ళల్లో స్పార్క్ కనిపిస్తే శ్రీధ నవ్వుకుంటూ, ఆ అమ్మాయిని ప్రేమిస్తున్నావా అని అడిగింది. తెలియదు అక్క, కానీ తను నాకు కావాలనిపిస్తుంది. మేబీ అట్రాక్షన్ అవ్వచ్చు లేదా ప్రేమ అవ్వచ్చు, చెప్పలేను, కానీ తను నాకు కావాలి అక్క. నువ్వే చెప్పావు కదా, అట్రాక్షన్ అయితే 2 రోజుల్లో మర్చిపోతామని, కానీ నాకు తను ప్రతిక్షణం గుర్తుకు వస్తుందక్క అని అన్నాడు రుద్రాక్ష శ్రీధ చేతిని గట్టిగా పట్టుకొని. అప్పుడే రుద్రాక్షతో మాట్లాడాలి అనుకుని టెర్రస్ మీదకి వచ్చిన సమీక్షకి ఆ మాటలన్నీ వినిపించి కన్నీటి కడవలైతే మనసు రగిలిపోతూ, ఇన్ని సంవత్సరాల నుంచి నీ వెనుక పడుతున్న నేను కనిపించలేదు, కానీ అదెవరో కనిపించగానే పడిపోయాడా బావా, వదలను, దానిని వదలను, నిన్ను వదలను అని కోపంగా అనుకుంటూ కిందకి వెళ్ళిపోయింది తన తండ్రికి ఇన్ఫర్మేషన్ పాస్ చేయటానికి. రుద్రాక్ష మాటలకి శ్రీధ నవ్వుతూ, ఇదేరా ప్రేమంటే, నేను కూడా మీ బావ ప్రేమలో ఇలానే పడిపోయాను, కాకపోతే ఎవరికీ చెప్పలేదు, కానీ మీ బావ కంటే ముందే నేను మీ బావని ప్రేమించానురా అని శ్రీధ సిగ్గుపడుతూ అనగానే రుద్రాక్ష ఆశ్చర్యపోయి, ఏమంటున్నావక్క, నిజంగానా అని అడిగాడు. నిజంరా, నీకు తెలుసు కదా, నాకు నలుగురిలోకి వెళ్ళాలంటే చాలా భయం అని, ఆ భయంతోనే కాలేజ్లో ఒక ర్యాగింగ్ టీం దగ్గర ఇరుక్కుపోయిన నన్ను మీ బావ కాపాడాడు.
మొదటి చూపులను మొదటి మాటలను మీ బే మొదటి చూపుల్లోను మొదటి మాటల్లోనే మీ బావ బిహేవియర్ అర్థమైపోయింది. ఆడపిల్లలకి ఎంత రెస్పెక్ట్ ఇస్తాడో కూడా అర్థమైంది. అలాంటి వాడు భర్తగా వస్తే చాలా బాగుంటుందనిపించింది. నా ఫస్ట్ క్రష్ మీ బావేరా అని అనగానే రుద్రాక్ష ఆశ్చర్యంగా, ఈ న్యూస్ బావకి చెప్పానంటే ఎగిరి గంతేస్తాడు అక్క. అసలే నువ్వు తనకి కనీసం ఇప్పటి వరకు సరిగా ఐ లవ్ యూ చెప్పలేదని ఏడ్చేస్తున్నాడు. అటువంటిది బావ కంటే ముందే నువ్వు బావని ప్రేమించావని తెలిస్తే అదిగో ఆకాశంలోకి రాకెట్ వేసుకొని వెళ్తాడేమో అని అల్లరిగా అన్నాడు. ఆపు రుద్ర అంటూ శ్రీధ సిగ్గుపడుతూ రుద్రాక్ష భుజం మీద కొట్టి, సో అర్థమైంది కదా, ఫస్ట్ లవ్ బెస్ట్నే. నీకు ఆ అమ్మాయి అంతగా నచ్చిందంటే తనే నీ సోల్మేట్ ఏమో. ఆ రోజు నిన్ను అనవసరంగా ఆపాను. ఆపకుండా ఉండుంటే ఈరోజు ఆ అమ్మాయి డీటెయిల్స్ తెలిసి ఉండేవి. అంటే లేదక్క, ఒకవేళ ఆ అమ్మాయి వెనక వెళ్ళినా నా మీద గుడ్ ఇంప్రెషన్ అయితే వచ్చేది కాదు. బికాజ్ ఏ ఆడపిల్ల కూడా అంత ఈజీగా తన అడ్రస్ ఫోన్ నెంబర్ ఇవ్వదు కదా. పైగా అడిగితే ఖచ్చితంగా ఆవారా అనుకుంటుంది. కాబట్టి నువ్వు నన్ను ఆపి మంచి పనే చేశావు. అయినా ఆ అమ్మాయి గురించి డీటెయిల్స్ తెలుసుకోవటం మనకి పెద్ద విషయం కాదులే అక్క. నేను తెలుసుకుంటాను. కానీ థ్యాంక్ యూ అక్క, నా మనసులో జరుగుతున్న సంఘర్షణకి ఫుల్ స్టాప్ పెట్టేశావు అని గట్టిగా హత్తుకొని చెప్పాడు. అక్క, ఆ అమ్మాయి విషయం మాత్రం సమీక్ష మావయ్య వాళ్ళతో అనకక్క. వాళ్ళందరూ కూడా సమీక్షకి నాకు పెళ్లి చేయాలనుకుంటున్నారని నీకు తెలుసు కదా. ఇప్పుడు ఈ విషయం చెప్తే ఇప్పటి నుంచే గొడవ చేస్తారేమో అని అన్నాడు. చా, అలా ఎందుకు చేస్తారా? అలా చేసే వాళ్ళైతే నా ప్రేమని ఒప్పుకునే వాళ్ళు కాదు కదా. ఏదో వాళ్ళకు కొన్ని ఆశలు ఉంటాయి. అవి నెరవేరలేదన్న బాధ ఉంటుందేమో కానీ మన మీద కోపం పెంచుకోరు. నానమ్మ తాతయ్య చనిపోయిన తర్వాత మనల్ని ఎంత బాగా చూసుకున్నారో తెలుసు కదా. వాళ్ళని అనుమానించకు రుద్ర అని శ్రీధ రుద్ర చెంపతట్టి, త్వరగా ఆ అమ్మాయి గురించి తెలుసుకో రుద్ర. నాకు కూడా నా మరదల్ని అల్లరి పట్టించాలని ఉంది అని అంది. రుద్రాక్ష సిగ్గుపడుతూ సరే అక్క అని చెప్పి తర్వాత రోజు నుంచి దక్ష గురించి తెలుసుకోవటానికి ప్రయత్నం మొదలుపెట్టాడు. మరోవైపు శ్రీధ కూడా రుద్రాక్షకి ఫీవర్ తగ్గిపోవడంతో ఆఫీస్లో పెండింగ్ వర్క్ ఉండటంతో అది చేసుకోవటానికి ఆఫీస్కి వెళ్ళిపోయింది. మరోసారి రోజులు స్పీడ్గా ముందుకు వెళ్ళిపోతూ మరో వారం రోజులు గడిచిపోయాయి. ఈ వారం రోజుల్లో ఎన్ని జరగాలని రాసిందో అన్నీ జరిగిపోయాయి. వాటిలో ఒకటి మాత్రం సమీక్ష చెప్పింది విన్నాక ఆవేశంతో ఊగిపోయిన మంజునాథ్ గారు రుద్రాక్ష ప్రేమించిన అమ్మాయి దొరికితే మాత్రం చంపేయాలని ఫిక్స్ అయ్యారు. ఆయనకి తోడుగా మంజుల గారు కూడా అలానే అనుకున్నారు. తన కూతురి సంతోషానికి ఎవరో అడ్డు వచ్చినా వాళ్ళని వదలకూడదని. తండ్రి భరోసాతో నిశ్చింతగా మారిపోయిన సమీక్ష తన ఫ్రెండ్స్తో ఎంజాయ్మెంట్ మొదలుపెట్టింది. ఇంకోవైపు రుద్రాక్ష అంటే ఇష్టం లేని వ్యక్తి తన కెరీర్తో పాటు పర్సనల్గా కూడా దెబ్బ కొట్టాలని ఫిక్స్ అయ్యే అవకాశం కోసం ఎదురు చూస్తున్నాడు. కావలసిన అవకాశం కాళ్ళ దగ్గరకు వచ్చింది అన్నట్టు శ్రీధ ఒంటరిగా ఉంటుందన్న విషయం తెలుసుకున్నాడు. రుద్రాక్ష కూడా షూటింగ్లో బిజీ అవ్వటంతో పాటు నెక్స్ట్ డే అవుట్డోర్ షూటింగ్ ఉండటంతో 2 డేస్ ఊరిలో ఉండడని తెలుసుకుని అది అవకాశంగా భావించి రుద్రాక్ష ప్రాణమైన శ్రీధ మీద దెబ్బ కొడితే జీవితాంతం కోలుకోలేడని అనుకుని ఆ ప్రయత్నం మొదలుపెట్టారు. అందులో భాగంగానే ఆ కంపెనీ కంప్లీట్ అయిన ప్రాజెక్ట్కి సంబంధించిన డీలింగ్ గురించి చిన్న ఇష్యూ వచ్చిందని, ఆ ఇష్యూ కోసం మాట్లాడాలని కంపెనీ వాళ్ళు పిలిచారు అన్నట్టు మెసేజ్తో పాటు వార్నింగ్ మెయిల్ కూడా పంపి శ్రీధని వాళ్ళు అనుకున్న హోటల్కి వచ్చేలా చేశారు.
శ్రీజ అలా రూమ్లోకి వెళ్ళినప్పుడే దక్ష హోటల్కి ఎంట్రీ ఇచ్చింది. బికాస్ తనకి కాల్ వచ్చింది 7 స్టార్ హోటల్లో బిజినెస్ అన్న పేరుతో వ్యభిచారం చేస్తున్నారని, అందులో పెద్ద పెద్ద వాళ్ళందరూ ఇన్వాల్వ్ అయ్యారని. అది ఈ హోటల్లో జరుగుతుందని, ట్రై చేస్తే ఖచ్చితంగా బయటపడుతుందని, మీకు ఛానల్ రెప్యుటేషన్ ఒక్క దెబ్బతో పెరుగుతుందని చెప్పటంతో ఎప్పటినుంచో దక్ష మెయిన్ న్యూస్ రిపోర్టర్ అవ్వాలనుకున్నది. కానీ ఆ ఛాన్స్ రాకపోవడంతో ఇదే ఛాన్స్ అనుకుని ఇలా బయట పెడితే కనీసం తనకి గుర్తింపైనా వస్తుంది, అప్పుడు శాలరీ పెరుగుతుంది, అప్పుడు తన పిన్ని నుంచి మాటలు దెబ్బలు తప్పుతాయి, తన తమ్ముడి చదువు కూడా కొనసాగుతుందన్న ఆశతో వచ్చింది. కానీ ఆ సంఘటన తన జీవితాన్ని అనుకొని మలుపు తిప్పుతుందని అప్పుడు ఊహించలేదు. అలా అనుకున్నట్టుగానే శ్రీధర్ రూమ్లోకి వెళ్ళేసరికి రూమ్లో ఎవరూ లేకపోవటంతో అయోమయంగా ఇదేంటి ఎవరూ లేరు అనుకుంటూ వాళ్ళు అనుకున్న వ్యక్తికి కాల్ చేయక ఇంకొక 10 నిమిషాల్లో అక్కడ ఉంటాము, వెయిట్ చేయమని చెప్పటంతో సరే అని శ్రీధర్ సైలెంట్గా అక్కడ ఉన్న సోఫాలో కూర్చొని రుద్రాక్షకి కాల్ చేసింది. రుద్రాక్ష అప్పుడే షూటింగ్ కంప్లీట్ అయ్యి తన కార్వాన్లోకి రావటమే శ్రీధర్కి కాల్ చేయాలనుకున్నవాడు కాస్త శ్రీధర్ నుంచే కాల్ రావటంతో లిఫ్ట్ చేసి, అక్క అంతా ఓకే కదా, నేను లేనని వర్క్ మొత్తం నెత్తి మీద వేసుకోవటం లేదు కదా అని అడిగాడు. అలాంటిదేమీ లేదు రుద్ర, ఇంతకి నువ్వెలా ఉన్నావు, తిన్నావా లేదా అంటూ అడిగి తెలుసుకొని ఒక 10 నిమిషాలు మాట్లాడాక బాయ్ రుద్ర అని అంటే, రుద్ర జాగ్రత్త అక్క, ఎందుకో మనసేమీ బాగోలేదు, నీ దగ్గరికి వచ్చేయాలనిపిస్తుంది, కానీ జస్ట్ ఇంకొక 1 మంత్ అంతే, అది కంప్లీట్ కాగానే నీ ముందు వాలిపోతాను, ప్లీజ్ అప్పటి వరకు జాగ్రత్తగా ఉండు, టైం టు టైం తిను, నాకు కాల్ చేస్తూ ఉండు అని మరీ చెప్పి కాల్ కట్ చేశాక శ్రీధర్ నవ్వుకుంటూ, వీడి కేరింగ్ అచ్చం డాడీలానే ఉంటుంది, మమ్మీ డాడీ లేని లోటు నేను వాడికి తీర్చాలి అనుకుంటే నాకంటే ఎక్కువగా వాడే నాకు తీరుస్తున్నాడు అని మురిపెంగా అనుకుంటున్న సమయంలోనే డోర్ సౌండ్ కావటంతో డోర్ ఓపెన్ చేసిన శ్రీధర్కి ఎదురుగా మీడియాతో పాటు పోలీసులని చూసి షాక్ అయ్యి ఏం జరుగుతుందని అడిగేలోపే తనని లేడీ కానిస్టేబుల్ అరెస్ట్ చేయటం, ఎందుకు అరెస్ట్ చేస్తున్నారని అడిగితే హైటెక్ లైఫ్ వెనుక ప్రాస్టిట్యూషన్ చేస్తున్నందుకని చెప్పటంతో శ్రీధర్ షాక్ అయ్యి, లేదు నేను అలా చేయలేదని బ్రతిమలాడుతున్నా పట్టించుకోకుండా కిందకి లాక్కెళ్ళటం, అది చూసిన దక్ష గర్వంగా శ్రీధర్ ఎదురుగా మైక్ పట్టుకొని రావటం జరిగింది. దక్షని చూసి షాక్ అయిన శ్రీధర్ దక్ష మాట్లాడటం మొదలుపెట్టి, ఇలా హైటెక్ లైఫ్ వెనక ప్రాస్టిట్యూషన్ చేయటానికి గల కారణం ఏంటి, ఎందుకు ఇటువైపు అడుగులు వేశారు, మీ గురించి ఎన్నో రూమర్స్ వచ్చినా పట్టించుకోవట్లేదు అనుకుంటే ఈరోజు ఏకంగా నిరూపించారు, ఎందుకు ఇదంతా చేశారు అని అడగగానే శ్రీధర్ షాక్ అయ్యి తనేమీ చేయలేదని మొత్తుకుంది. ముఖ్యంగా దక్ష అలా అడుగుతుందని ఊహించలేదు. దక్షని తన తమ్ముడి భార్యగా ఊహించుకున్న శ్రీధర్ ఇప్పుడు తన జీవితాన్ని ప్రశ్నార్థకంగా మారుస్తున్న వ్యక్తిగా కనిపించగానే చాలా బాధేసింది. కానీ తన బాధని గోడుని ఎవ్వరూ పట్టించుకోకుండా తనని అలానే పోలీస్ స్టేషన్కి తీసుకువెళ్లారు. అది నైట్ టైం కావటంతో న్యూస్ కూడా వైరల్ అవ్వటంతో వెంటనే అది శ్రీ వరకు రావటమే శ్రీ హుటాహుటిని బయలుదేరాడు. ఇక శ్రీధర్ నెత్తి నోరు కొట్టుకున్నా, ఎంత బ్రతిమలాడినా, కనీసం తన వాళ్ళకి ఫోన్ చేసుకుంటానని చెప్పినా సరే ఆల్రెడీ అది ట్రాప్ కావటంతో కుదరదని చెప్పేసి తన మీద ప్రాస్టిట్యూషన్ కింద ఎఫ్ఐఆర్ కూడా ఫైల్ చేసేశారు. అదంతా చూస్తున్న శ్రీధర్ తన జీవితం నాశనం అయిపోయిందన్నట్టు ఫీల్ అయి తల కొట్టుకుంటూ సెల్లోనే ఏడుస్తూ కూర్చుండిపోయింది.
ఎవరికైనా తన బాధ చెప్పుకునే అవకాశం లేదు. ఈ న్యూస్ చూసిన మంజునాథ్ గారు, మంజుల గారు ముందు షాక్ అయ్యి తర్వాత షేక్ అయ్యి ఆ విషయం రుద్రాక్షికి తెలిస్తే రుద్ర తాండవం చేస్తాడని భయంతో వెంటనే కాట్రాజుకి కాల్ చేసి రుద్ర మొబైల్ స్విచ్ ఆఫ్ చేసేయమని, తనని ఆన్లైన్లో ఉండకుండా చేయమని, రేపు మొత్తం రుద్రాక్షి ఇంటికి రాకూడదని చాలా స్ట్రిక్ట్గా చెప్పారు. కానీ శ్రీధర్ విషయం ఆల్రెడీ కాట్రాజుకి తెలిసే ఉండటంతో, సార్ ఇలా చేస్తే రుద్రాక్షి సార్ నన్ను చంపేస్తారు అని అన్నాడు. చెప్తే నేను చంపేస్తాను. కాబట్టి నోరు మూసుకొని చెప్పింది చెయ్యి. అక్కడ నిన్ను పెట్టింది నేను మర్చిపోయినట్టున్నావు. అక్కడ నిన్ను పెట్టిందే నేను. మర్చిపోవద్దు ఆ విషయం. ఈ విషయం నేనే తేల్చుకుంటాను అని చాలా సీరియస్గా వార్నింగ్ ఇచ్చి సినిమా క్రూ మొత్తం కూడా రుద్రాక్షికి నిజం చెప్పకుండా ఉండాలని ముందుగానే వార్నింగ్ బిల్లేలా చేశాక శ్రీధర్ కోసం పరుగున ఒక్కరే పోలీస్ స్టేషన్కి వెళ్లారు. అప్పటికే శ్రీధర్ కోసం బయట మీడియా వెయిట్ చేస్తూ ఉంది. మంజునాథ్ గారు రావటమే మీడియా ఆయన కార్ గుర్తించి మంజునాథ్ గారిని చుట్టుముట్టి, మీ మేనకోడలి ఇలాంటి పనులు చేస్తుందని మీకు ముందుగానే తెలుసా? తెలిసినా ఎందుకు ఆపలేదు? తన ఎంజాయ్మెంట్ అనుకున్నారా, లేదంటే ఇది ఒక బిజినెస్నా అని అర్థం పర్థం లేకుండా ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతుంటే వాళ్ళకి సమాధానం చెప్పలేక లోపలికి వెళ్ళిన మంజునాథ్ గారు డైరెక్ట్గా ఎస్ఐ ఎదురుగా కూర్చున్నారు. ఎంత ధైర్యం నీకు? నా ఇంటి ఆడపిల్లని ఇలా అరెస్ట్ చేస్తావా? సాక్ష్యాలు ఏంటి అని సీరియస్గా అడుగుతుంటే వాళ్ళ ముందు ఒక వీడియో పెట్టాడు ఆ సీఐ. అందులో శ్రీధర్ హోటల్ రూమ్ తలుపు తీసినప్పుడు బాల్కనీలో నుంచి ఒకరు బాక్సర్తో బయటికి పరిగెడుతున్న వీడియో. అది చూసి నిజమే అనుకున్న మంజునాథ్ గారు షాక్ అయ్యి ఏడుస్తూ ఉన్న శ్రీధర్ వైపు అసహ్యంగా చూస్తూ, శ్రీధర్ తన లోకంలో తను ఉంది. ఇప్పుడు చెప్పండి, మేము చెప్పిందేమైనా అబద్ధమా? నిజమే కదా? సాక్ష్యాధారాలతో సహా తనని అరెస్ట్ చేశాము కాబట్టి ఇప్పుడు విడిపించడం కుదరదు. రేపు కోర్టులో సబ్మిట్ చేస్తాము, వచ్చి తీసుకువెళ్ళండి అని సీరియస్గా చెప్పగానే, నేను ఒక్కసారి నా మేనకోడలితో మాట్లాడాలి అని అన్నారు మంజునాథ్ గారు. ఎస్ఐ పర్మిషన్ ఇవ్వగానే మంజునాథ్ గారు కోపంగా శ్రీధర్ దగ్గరికి వెళ్ళి, ఎప్పటి నుంచి ఇలాంటి పనులు చేస్తున్నావు శ్రీధర్? ఎంత అమాయకంగా ఉండేదానివి. నీ అమాయకత్వం వెనక ఇలాంటి క్యారెక్టర్ ఉందని ఊహించలేదు. నీకు అంతగా ఇలాంటివి కావాలనుకుంటే మాకు చెప్పాల్సింది కదా, మేమే అరేంజ్ చేసేవాళ్ళం. కానీ ఇలా మన ఇంటి పరువుని నలుగురిలో పెడతావా అని కనీసం శ్రీధర్కి మాట్లాడే అవకాశం కూడా ఇవ్వకుండా నోటికొచ్చినట్టు మాట్లాడేసి, నిన్ను చూస్తుంటేనే అసహ్యం వేస్తుంది. ఇప్పుడు నీ వల్ల నీ తమ్ముడి జీవితం కూడా ప్రశ్నార్థకంగా మారుతుంది. అప్పుడు కానీ నీకు తెలియదు నువ్వు చేసిన తప్పేంటో అని సీరియస్గా చెప్పి రేపు కోర్టులో కలుద్దామంటూ ఆయన వెళ్ళిపోయాక, తర్వాత రోజు కోర్టులో అనుకున్నట్టుగానే శ్రీధర్ని సబ్మిట్ చేసి శ్రీధర్ చేసిన దానికి వార్నింగ్తో పాటు జరిమానా విధించి వదిలేయగానే ఆ జరిమానా కట్టి ఈ లోకంలో లేనట్టు శవంలా నాడుస్తున్న శ్రీధర్ని తీసుకుని మంజునాథ్ గారు బయటికి వచ్చేసరికి వాళ్ళ మొహాల మీద మైక్స్ పెట్టారు మీడియా వాళ్ళు. ప్రతి ఒక్కరూ ఒకే ప్రశ్న, ఇలాంటి తప్పు చేయటానికి సిగ్గుగా అనిపించలేదా? మీరు హై ప్రొఫైల్ మెయింటైన్ చేస్తూ ఇలాంటి పనులు చేస్తున్నారంటే మిమ్మల్ని ఏమనాలి? ఈ సమాజానికి మీరు ఎటువంటి మెసేజ్ ఇస్తున్నట్టు అని నోటికొచ్చినట్టు మాట్లాడుతూ ఉంటే వాళ్ళందరినీ తప్పించుకొని మంజునాథ్ గారు శ్రీధర్ని తీసుకుని ఇంటికి చేరారు. అప్పటికే కనెక్టెడ్ ఫ్లైట్ వలన శ్రీ చేరుకోవటానికి మరో 4 గంటలు పట్టేలా ఉంది. ఫ్లైట్ డిలే అవ్వటంతో తను టెన్షన్గా శ్రీధర్ ఎలాంటి పరిస్థితుల్లో ఉందో అన్న భయంతో పదే పదే శ్రీధర్కి కాల్ చేస్తూనే ఉన్నాడు. కానీ శ్రీధర్
ఫోన్ హోటల్లో కానిస్టేబుల్ లాగేటప్పుడు పోవటంతో అది స్విచ్ ఆఫ్ అయిపోయింది. ఇక ఇంటికి చేరగానే శ్రీధ చెంపలు వాయించేసిన మంజుల గారు, నా అన్నయ్య కడుపున చెడపుట్టావు కదే, నువ్వు పుట్టినప్పుడు నా అన్నయ్య మహాలక్ష్మి పుట్టింది అంటూ ఎంతో మురిసిపోయారు. కానీ ఇంటి పరువుని కాలరాసే రాక్షసి అని గుర్తించలేకపోయారు. అయినా ఏం తక్కువ చేశావే నీకు, ఇలాంటి ముదనష్ట పనులు చేశావు, కళ్ళల్లో పెట్టుకొని పెంచాం కదే, నిన్ను చూస్తుంటేనే అసహ్యం వేస్తుంది. ఎందుకే ఈ జన్మ, చచ్చిపోవాల్సింది కదా, ఇలాంటి తప్పుడు పనులు చేసే ముందైనా ఒక్కసారి నీ తమ్ముణ్ణి గుర్తు చేసుకోవాల్సింది కదే అని అరుస్తూ మంజునాథ్ గారితో, ఇప్పుడు నలుగురికి ఏమని సమాధానాలు చెప్పాలి అండి? నిన్నటి నుంచి ఒకటే ఫోన్లు, మీ అమ్మాయి ఇలా చేసింది అలా చేసింది, ఇప్పటి వరకు మీ అమ్మాయి గురించి ఎంతో గొప్పగా చెప్పారు కదా, ఇదేనా మీ గొప్ప అని హేళనగా మాట్లాడుతున్నారు అని కన్నీళ్లు రాలుస్తూ ఉంటే, వెనకే సమీక్ష కూడా, అవును డాడీ, నా ఫ్రెండ్స్ అందరూ నన్ను కూడా తక్కువ చేసి మాట్లాడుతున్నారు, నువ్వు కూడా ఇలాంటి దానివే, నీలాంటి అమ్మాయితో ఫ్రెండ్షిప్ చేశామా మేము ఇప్పటి వరకు అని అంటుంటే శ్రీధ ఒక్క మాట కూడా మాట్లాడలేదు. అప్పుడు మాట్లాడారు మంజునాథ్ గారు రుద్రాక్ష గురించి. ఇదంతా ఇంకా రుద్రాక్షకి తెలియదు, తెలిస్తే చచ్చిపోతాడు, పాపం వాడికి తెలియదు కదా, వాడి కెరియర్ కూడా నాశనం అయిపోయింది ఈ దెబ్బతో అని. అయినా శ్రీధ ఇలాంటి తప్పుడు పనులు చేసేటప్పుడు కనీసం తమ్ముడు ఒక్కసారి కూడా గుర్తుకు రాలేదా? ప్రతిసారి నీ కేర్లెస్ బిహేవియర్ చూసి ఇది డబ్బు వల్ల వచ్చింది అనుకున్నాం, కానీ వెనక ఎంత ఉందని ఊహించలేదు. ఇప్పుడు నీ తమ్ముడికి మేము ఏమని సమాధానం చెప్పాలి? నిన్ను పెంచి పోషించినందుకు మంచి బిరుదిచ్చావు, నలుగురిలోకి వెళ్తే ఇదిగో వీళ్ళు పెంచిన అమ్మాయి బజారుది అని అంటుంటే ఎలా తట్టుకోవాలి మేము అని నోటికొచ్చినట్టు మాట్లాడుతూ ఉన్నారు. అప్పుడు తేరుకుంది శ్రీధ రుద్రాక్ష గురించి రాగానే. మావయ్య, నేను ఏ తప్పు చేయలేదు అని గట్టిగా ఏడుస్తూ నేలరాలిపోయింది శ్రీధ. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్ అండ్ ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్.